హలో ఆల్, ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే మహాబలిపురం. చెన్నై నుంచి మహాబలిపురం 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని బలి చక్రవర్తి పరిపాలించాడు కాబట్టి ఈ ప్రాంతాన్ని మహాబలిపురం అంటారు. కాంచీపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేసిన పల్లవుల ప్రధాన ఓడరేవు పట్టణం ఈ మహాబలిపురం. కొంతకాలం మహాబలిపురం పల్లవుల రాజధానిగా కూడా ఉంది. ఆ సమయంలోనే మాన్యుమెంట్స్ నిర్మించారు. 1984లో ఈ ప్రదేశాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు. ఇక్కడ మహాబలిపురంలో చూడవలసిన అన్ని మాన్యుమెంట్స్కి ఒకటే టికెట్ ఉంటుంది. అది ఒక్కరికి 50 రూపాయలుగా ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ప్లేస్ని పంచరథ లేదా పంచపాండవుల రథాలు అంటారు. సో పాండవులకి ఈ రథాలకి ఎలాంటి సంబంధం లేదండి. ఇక్కడ 5 రథాలు ఉన్నాయి. ఇవన్నీ ఏకశిలపై చెక్కబడ్డాయి. భీమరథ, ధర్మరాజు రథ, ఇలా 5 రథాలు ఉన్నాయి కాబట్టి పంచపాండవుల రథాలు అని పేరు పెట్టారు. ఈ రథాన్ని కింద ఏనుగులు చెక్కబడి ఉన్నాయి. మీరు ఒకసారి గమనిస్తే ఒక ఏకశిలపై ఇలా చెక్కడం మన పూర్వీకులకే సాధ్యం. ఇప్పటి టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా అప్పటి టెక్నాలజీతో మనం అసలు పోటీ పడలేం. ఇక్కడ కనిపిస్తున్న ఏనుగు చూసారా, ఎంత చక్కగా పెద్దగా ఏకశిలపై చెక్కారో. సో ఈ గుహలన్నీ మీకు ఎక్కడో చూసినట్టుగా అని కూడా అనిపిస్తుంటాయి. ఈ గుహలకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎల్లోరా గుహలు. ఈ గుహలు వాటితో పోల్చినట్టుగా ఉంటాయి. ఒక ఏకశిలను, దానిలోని స్తంభాలను, దానిలోని గుహల్లాగా ఏర్పాటు చేసి వివిధ ఆకారాలను స్పష్టంగా అర్థమయ్యేలాగా, చిన్న పిల్లలకు కూడా అర్థం చేసుకునేలా ఆకారాలను చెక్కబడ్డాయి. ఇది ప్రతి ఒక్కరూ విజిట్ చేయాల్సిన చక్కటి ప్రదేశం. మన పిల్లలకి మన పూర్వీకులు అందించిన సంపద గురించి వివరించాల్సిన ప్రదేశం. మన పూర్వీకుల నైపుణ్యం ఎంతుందో ఈ చిత్రాలను చూస్తే అర్థమవుతుంటుంది. ఇసుకలో ఏకశిలపై ఇలాంటి చెక్కడాలను చూసిన తర్వాత మన పూర్వీకులకు హ్యాట్స్ ఆఫ్ అనకుండా ఉండలేం. పంచరథాలు సందర్శించిన తర్వాత మనము ఇప్పుడు ఓల్డ్ లైట్ హౌస్కి వెళ్తున్నాం. ఇది పంచరథాల నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడ నుండి మనం ఆటో తీసుకొని వెళ్ళొచ్చు. సో నడవడం అయితే చాలా కొద్దిగా కష్టము, ఎందుకంటే మళ్ళీ తర్వాత అక్కడ పైకి నడవాల్సి ఉంటుంది. సో లైట్ హౌస్ గురించి కాబట్టి మేమైతే ఆటో తీసుకున్నాము. ఒక 100 స్టెప్స్ ఎక్కిన తర్వాత అయితే లైట్ హౌస్ దర్శనం ఇచ్చింది. మీరు చూస్తున్నారు చూడండి, ఇదే లైట్ హౌస్. అప్పట్లో పల్లవులు ఈ లైట్ హౌస్ని ఉపయోగించేవారంట. ఈ లైట్ హౌస్కి పైకి చేరుకోవడానికి లోపల నుంచి మెట్ల మార్గం కూడా ఉంది, కానీ మేమైతే వెక్కలేదు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కేవ్లో మహిషాసుర మర్దిని టెంపుల్ ఈ కేవ్కి హైలైట్గా ఉంటుంది. ఈ కేవ్ పైన ఇంకో టెంపుల్ అయితే ఉందండి, అది నేను మీకు మరలా చూపిస్తాను. సో లోపలికైతే వెళ్తున్నాము. లోపల ఒక చక్కటి అమ్మవారైతే మీకు దర్శనమిస్తుంది. చూసారా ఎంత దివ్యంగా ఉన్నారో. సో పక్కన మీకు విష్ణుమూర్తి దర్శనమిస్తాడు, పాన్పుపై పడుకున్నట్టు, కింద సేవకులు సేవలు చేస్తున్నట్టు. దానికి క్వైట్ ఆపోజిట్గా మహిషాసుని మర్దిని ఉంటుంది. చూడండి ఎంత చక్కగా చెక్కారో. సో మనం పైకి అయితే వెళ్తున్నాము. పైకి వెళ్ళడానికి కొండపైనే మెట్లున్నాయి. నడుస్తున్నాను. టెంపుల్ అయితే వచ్చేసింది, కానీ ఆ పైకి వెళ్ళి చూపించే అంత ఓపిక అయితే లేదండి. అప్పటికి చాలా మెట్లు ఎక్కాను, ఎండ బాగా ఉండడం వల్ల పైకి ఎక్కలేకపోయాను. ఇక అక్కడ నుండి వెనుతిరిగాను.
దీని పక్కనే అర్జున ఫినాన్స్ ఉంటుంది. దీన్ని అర్జున ఫినాన్స్ లేదా భగీరథ ఫినాన్స్ అని పిలుస్తారు. దీనికి అర్జున్కి ఎలాంటి సంబంధం లేదండి. దీనిపై అప్పటి ప్రజల జీవన విధానం అండ్ వారితో నివసించిన జంతువులు మరియు కొన్ని పురాణ ఘట్టాలను నిర్మించారు. ప్రపంచంలో అతి పురాతన ఎయిర్ మ్యూజియం ఇది. దీని పక్కనే మీరు గమనిస్తే ఒక కేఫ్ అయితే ఉంది. దీన్ని వరాహ కేఫ్ అంటారు. సో మెల్లిగా నడుచుకుంటూ పోతుంటే ఇక్కడ ఇందులో కృష్ణ మండపం వస్తుంది. ఇప్పుడైతే దీని లోపలికి వెళ్ళి అక్కడ ఏముందో చూద్దాం. ఈ చక్కటి ప్రదేశాలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో ప్లీజ్ నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు ఈ మండపం లోపలికైతే వెళ్తున్నాం. ఇందులో ఏముందో మీకైతే చూపిస్తాను. దీనిని కృష్ణ మండపం అంటారు. పూర్వకాలం గ్రామస్తుల లైఫ్ స్టైల్ని మరియు శ్రీకృష్ణుని గోవర్ధన ఘట్టాన్ని చిత్రీకరించారు. ఇప్పుడైతే మనం కృష్ణ బటర్ బాల్ దగ్గరికి వచ్చేసాం. ఇది మహాబలిపురానికే హైలైట్. దీనిని ముద్దుగా కృష్ణుని వెన్న ముద్దగా పిలుచుకుంటారు ఇక్కడ వాళ్ళు. పూర్వం ఈ రాయిని 7 ఏనుగులతో కదిలించే ప్రయత్నం చేశారు, కానీ ఇంచు కూడా జరపలేకపోయారంట. ఇది ముందు నుంచే ఇక్కడ ఉందా లేకపోతే ఇక్కడ ఎవరైనా పెట్టారా అన్నది ఎవరికీ తెలియదట. సముద్రం ఒడ్డున చాలా ప్రశాంతమైన ఈ ప్రదేశానికైతే మనం వచ్చేసాం. దీన్ని షోర్ టెంపుల్ అంటారు. అసలు పేరు జలసేన ఆలయం. 1200 ఏళ్లకి పూర్వం గ్రానైట్ రాతిలో పిరమిడ్ ఆకారంలో నిర్మించారు. ఆలయం చుట్టూ నంది విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ 3 విగ్రహాలు దర్శనమిస్తాయి. ఒకటి మహావిష్ణువు శయన భంగిమ రూపంలో ఉంటాడు, మరియు లింగ మరియు స్కంద రూపంలో మహాశివుడు దర్శనమిస్తారు. పూర్తిగా గ్రానైట్ రాయితో నిర్మించిన అతి పురాతన ఆలయాల్లో ఇది ఒకటి. ఇలాంటి ఆలయాలు ఈ ప్రదేశంలో 7 ఉండేవి అంట. అవి కాలక్రమేణా భూగర్భంలో కలిసిపోయాయి. కానీ ఆ కాలంలోనే మన వాళ్ళు ఎంత బాగా నిర్మించారు కదా. ఇప్పుడున్న కాలంలో ఇవి నిర్మించాలంటే ఇప్పటి వాళ్ళకి పెద్ద సవాల్ అని చెప్పాలి. ఇక్కడ చూసినట్టయితే మహాశివుడు లింగ రూపంలో దర్శనమిస్తారు. ఈ వీడియోలో మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క రాతి మీద ఒక ఆకారం అయితే కనిపిస్తుంది. అడుగు అడుగున నందీశ్వరులు దర్శనమిస్తారు మనకి. చక్కటి ప్రదేశంలో సముద్రానికి ఒడ్డున చాలా నిర్మలంగా ఉంది మనసు అయితే. మీరు కూడా తప్పకుండా చూడండి ఈ ప్రదేశాన్ని. ఈ వీడియోలో చాలా వరకు నేను చూపించే ప్రయత్నం చేశాను. మరి ఏమన్నా మిస్ అయితే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీరు ఏ ప్రదేశాన్ని చూడాలనుకుంటున్నారో అది కూడా చెప్పండి. నేను వీలైనంత వరకు ఆ ప్రదేశాన్ని చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడికైతే మనం టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి శివుడు అయితే స్కంద రూపంలో దర్శనమిస్తారు. మనము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే శివపార్వతులు ఎంత చక్కగా చెక్కారో.
ఈ వీడియోలో అయితే మహాబలిపురానికి సంబంధించిన చాలా విషయాలను అయితే గ్యాదర్ చేసి మీకు అందించాను. ఇందులోనే ఏదైనా ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు ఉంది అనిపిస్తే నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.